హాయ్ అండి. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే రైజ్ ఆఫ్ జైనిజం ఇన్ ఆంధ్రదేశ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం జైనిజం హిస్టరీలో చదివేసే ఉంటాం. సో అందుకనే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను. అదర్వైజ్ సరే, మొత్తం ఒకసారి క్విక్ రీక్యాప్ ఇస్తాను ఇండియన్ వైజ్ కూడా. ఓకేనా. ఫస్ట్ జైనిజంలో మెయిన్గా ఏంటంటే తీర్థంకరాస్ ఎక్కువ రోల్ ప్లే చేస్తారంట. మొత్తం ఎంతమంది ఉంటారు? 24 మెంబర్స్ అంట. ఆ తీర్థంకరాస్ని ఈ జైనిజంలో గాడ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అనే విధంగా చూస్తారనమాట. వీళ్ళని అరిహన్స్ కూడా అంటారు. ఓకేనా. అలా జైనిజంలో ఫస్ట్ తీర్థంకర్ ఎవరంటే రిషభనాథ అనమాట. ఓకే. రిషభనాథ అనే అతని నేమ్ని, ఆ వర్డ్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే ఋగ్వేదాలో ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ బర్త్ ప్లేస్ గురించి 2 థియరీస్ ఉన్నాయి. అది రిషభనాథ బర్త్ ప్లేస్ గురించి. ఒకటి వచ్చేసి కాశీలో అతను పుట్టాడంటాడు. ఇంకోటి జైన్ మైథాలజీ ప్రకారం అతను బోధాన్ దగ్గర పుట్టాడు అని చెప్తారనమాట. ఓకేనా. ఈ రిషభనాథకి 3 సన్స్ ఉంటారనమాట, 3 చిల్డ్రన్. ఫస్ట్ ఎవరంటే భరత, నెక్స్ట్ బాహుబలి, నెక్స్ట్ బ్రహ్మి అనమాట. భరత, బాహుబలి ఏం చేశారంటే కింగ్స్ అవ్వడానికి కష్టపడ్డారు, కానీ లాస్ట్కి వాళ్ళు ఆచార్య దగ్గర ఆగిపోయారనమాట. తీర్థంకరాస్ కింద ఉండేవాళ్ళు ఆచార్యస్ అంటారు, అక్కడ దాకే ఆగిపోయారనమాట, కింగ్ అవ్వలేకపోయారు ఈ భరత, బాహుబలి అని చిల్డ్రన్. నెక్స్ట్ బ్రహ్మి అనే అతను చాలా ఎడ్యుకేటెడ్ ఈ ముగ్గురులో. ప్లస్ ఇతనే బ్రహ్మి స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేశాడనమాట. ఈ స్క్రిప్ట్ని నెక్స్ట్ అశోక వాడుతూ ఉంటాడు అతని ఇన్స్క్రిప్షన్స్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంపార్టెంట్ 24లో తీర్థంకరాస్లో ఇంపార్టెంట్ ఇంకో అతను ఎవరంటే 10th తీర్థంకర అనమాట. ఇతని పేరు శీతలనాథ. ఓకే. ఇతను భద్రాచలం దగ్గర పుట్టాడు. ఎవరు? 10th తీర్థంకర శీతలనాథ్. ఇతను భద్రాచలంలో పుట్టాడు. నెక్స్ట్ 23rd తీర్థంకర వచ్చేసరికి పార్శ్వనాథ. ఓకేనా. అతని ఫాదర్ ఎవరంటే అశ్వసేన. కాశీ కింగ్ ఉంటాడు కదా, అశ్వసేన అని అతని సన్ని పార్శ్వనాథ అనమాట. అతను 23rd తీర్థంకర. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫౌండర్ ఎవరని హిస్టారికల్గా చూసుకుంటే జైనిజం ఫౌండర్ అని పార్శ్వనాథ అని అంటారనమాట. బట్ ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ తీర్థంకర రిషభనాథ వస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్శ్వనాథ్ ఏం చేస్తాడంటే నిగ్రాంత సెక్ట్ అనేదాన్ని స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. ఈ నిగ్రాంత సెక్ట్లో ఒక 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. అవి జైన్స్ ఫాలో అవ్వాలని చెప్తారు. అదేంటంటే ఫస్ట్ సత్య అంటే ట్రూత్ మాట్లాడాలి. నెక్స్ట్ అహింస నాన్ వైలెన్స్తో ఉండాలి. నెక్స్ట్ అస్తేయ అంటే నాన్ స్టీలింగ్, దొంగలించడం ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్ 4th ప్రిన్సిపల్ ఏంటంటే అపరిగ్రహ అనమాట. ఇదేంటంటే మెటీరియల్ ప్రాపర్టీ మీద ఫోకస్ చేయకూడదు అని చెప్తారు అనమాట. ఓకేనా. ఈ జైనిజం ప్రకారం వైలెన్స్ అనేది 3 ఫామ్స్లో ఉంటుంది. అవేంటంటే థాట్స్ రూపంగా వైలెన్స్ జరగచ్చు, యాక్షన్స్లో జరగచ్చు, వర్డ్స్లో జరగచ్చు అనమాట. ఓకేనా. సో ఈ థాట్స్లో వైలెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తారంటే లవ్ డెవలప్ చేసుకోండి, కంపాషన్ డెవలప్ చేసుకోండి, యూనివర్సల్ టాలరెన్స్ని డెవలప్ చేసుకోండి అని ఈ జైనిజం చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 ప్రిన్సిపల్స్ ఎవరి అంటే పార్శ్వనాథ ఇచ్చాడనమాట నిగ్రాంత సెక్ట్లో. 5th ప్రిన్సిపల్ని యాడ్ చేస్తారనమాట. ఎవరు? 24th తీర్థంకర. అతనే వర్ధమాన మహావీర అనమాట. ఇతని సింబల్ వచ్చేసరికి లైన్. ఆ 5th ప్రిన్సిపల్ యాడ్ చేసింది ఏంటంటే బ్రహ్మచర్యం అనమాట. అంటే సెలిబసీ, అంటే వాళ్ళ డిజైర్స్ నుంచి బయటికి రావటం అనే ప్రిన్సిపల్ని ఇతను యాడ్ చేశాడనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వర్ధమాన మహావీర గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. అతని సింబల్ ఏంటి? లైన్ అన్నాం. తర్వాత ఇతను క్షత్రియ క్లాన్కి సంబంధించిన వాడు అనమాట. అతన్ని జ్ఞాత్రిక ముని కూడా అంటారు. ఇతరు ఏ క్లాన్కి సంబంధించిన వాడు అంటే క్షత్రియ, జ్ఞాత్రిక ఇద్దరు, అంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఒక్కటి ఉంటుంది. సో ఓవరాల్గా ఇతన్ని ఏమంటారంటే జ్ఞాత్రిక ముని అని కూడా అంటారు. అతని ఫాదర్ నేమ్ సిద్ధార్థ, మదర్ నేమ్ త్రిశాల అనమాట. ఓకేనా. ఇవన్నీ అందరికీ తెలిసినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వర్ధమాన మహావీర డాటర్ పేరు ఏంటంటే ప్రియదర్శిని అనమాట. ముఖ్యంగా తర్వాత అతని సన్నిన్లా పేరు ఏంటిదంటే జమాలి అనే అతని వర్ధమాన మహావీర ఫస్ట్ స్టూడెంట్ ఎవరంటే జమాలి అనమాట. అతను ఎవరంటే అతని సన్నిన్లా. అతని డాటర్ నేమ్ ఏంటంటే ప్రియదర్శిని. ఓకేనా, గుర్తుంచుకోండి.
సో ఈ వర్ధమాన మహావీర్ అనే అతను తెలిసిందే కదా, 30 ఏజ్ అప్పుడు రినౌన్సియేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. వరల్డ్ ప్లెజర్స్ అన్నీ ఇచ్చేసి, సేమ్ బుద్ధ లాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను కైవల్య జ్ఞానాన్ని 42 ఇయర్స్ అప్పుడు అచీవ్ చేశారు. అంటే ఓకేనా, అంటే ఎన్లైటన్మెంట్ని, దానికే జైనిజంలో పేరు ఏంటంటే కైవల్య జ్ఞాన. ఏ టైంలో అచీవ్ చేశారంటే 42 ఇయర్స్ అప్పుడు అచీవ్ చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కైవల్య జ్ఞానం అనేది అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట జైనిజం ప్రకారం. అంటే నోయింగ్ ది రియాలిటీ దట్ ది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ జైనిజం అనమాట. నెక్స్ట్ అసాన్ అండ్ అన్షాన్ అనే 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి జైనిజంలో. అసాన్ అంటే టు ఈట్, అనాషాన్ అంటే నాట్ టు ఈట్, అంటే ఫాస్టింగ్ చేయటం. అంటే సల్లేఖనాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు, అలా స్టార్వేషన్ ఉంటా చనిపోయేవాళ్ళు అనమాట. ఈ 2 ప్రిన్సిపల్స్ ఉండేవి జైనిజంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సల్లేఖన వ్రతాన్ని ఆల్మోస్ట్ అన్ని అందరూ దాంట్లో ఆచార్యస్ ఉంటారు కదా తీర్థాంకరాస్ కింద, వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫాలో అయ్యారనమాట ఈ సల్లేఖనాన్ని. నెక్స్ట్ బుద్ధిజంలో 2 ఫిలాసఫీస్ ఉంటాయి ఇంపార్టెంట్వి, జైనిజంలో. అవేంటంటే సయ్యద్వాదం ఒకటి. ఈ సయ్యద్వాదం అంటే ఏంటంటే ట్రూత్ని డిఫరెంట్ స్టాండర్డ్ పాయింట్స్లో నుంచి అర్థం చేసుకోవటం అనమాట. ఒక్క విషయానికి చాలా సైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవటం అనమాట. అది వీళ్ళ సయ్యద్వాద ప్రకారం 7 డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి ఒక్క మ్యాటర్కి తెలుసుకోవాలంటే. అవేంటంటే ఆ వ్యూ పాయింట్స్ ఏంటంటే ఈజ్ ఒకటి, ఈజ్ నాట్ ఒకటి, ఈజ్ బట్ ఈజ్ నాట్ ఒకటి, ఈజ్ నాట్ బట్ కెనాట్ సే ఒకటి, ఈజ్ నాట్ కెనాట్ సే ఒకటి, ఈజ్ కెనాట్ సే ఒకటి, కెనాట్ సే ఒకటి. ఓకే, ఇవన్నీ 7 వ్యూ పాయింట్స్ అంట. అంటే ఏం లేదండి, వీళ్ళ ఫిలాసఫీ ఒక మ్యాటర్కి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. అలా ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి అంటే ఒక 7 ఉంటాయని లిస్ట్ ఇచ్చారు అంతే. ఆ ట్రూత్ని మనం అన్ని యాంగిల్స్లో నుంచి అబ్జర్వ్ చేయాలని ఈ సయ్యద్వాద ఫిలాసఫీ యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ అనేకాంతవాద అనే ఫిలాసఫీ ఉంటుంది. ఇదేంటంటే ఎవ్రీ లివింగ్ బీయింగ్కి సోల్ ఉంటుంది అంటారు. లివింగ్ బీయింగ్ అయినా నాన్ లివింగ్ బీయింగ్ అయినా ఒక సోల్ ఉంటుంది అంటారు. సోల్ అనేది ఎవ్రీవేర్ ఉంటుందని అనేకాంతవాద చెప్పిద్ది అనమాట. ఓకేనా. బుద్ధిజం అనేది సోల్ని నమ్మదు, జైనిజం నమ్మిద్ది. ప్లస్ జైన్స్ అందుకని అగ్రికల్చర్కి సపోర్ట్ చేయరు, ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడి క్రిముల్ని చంపుతారు కదా, సో దానివల్ల సపోర్ట్ చేయదు. బట్ ట్రేడ్కి సపోర్ట్ చేసింది జైనిజం. ఓకేనా. అదే ఇప్పుడు ఓవరాల్గా మనం జైనిజం, వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ తీర్థాంకరాస్ గురించి తెలుసుకున్నాం. ఇండియన్ కంటెక్స్ట్లో మీరు అందరూ చదివే ఉంటారు. ఇప్పుడు నవ్వు ఏపీకి వద్దాం. దీంట్లో హరిభద్రాచార్య అనే ఒక జైన్ పోయిట్ ఉంటాడనమాట. ఇతను నార్త్ ఇండియాలో ఉంటాడు, జైన్ పోయిట్. ఇతను ఒక టెక్స్ట్ రాశాడు, అదేంటంటే ఆవశ్యక సూత్ర అనేది. దీంట్లో ఏమని చెప్తాడంటే మహావీర్ అనే అతను శ్రావస్తి నుంచి ధౌళి అంటే ఏ ప్లేస్ అంటే ఒడిశాకు వచ్చేసి అక్కడ టీచింగ్ చేయటం మొదలుపెట్టాడు అంటాడు. నెక్స్ట్ అతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారంటే కాలవేల ఇచ్చారు. ఇతను గ్రేటెస్ట్ జైన్ కింగ్ అనమాట. ఈ కారవేల ఏమిచ్చాడంటే ఈ అతిగుంప ఇన్స్క్రిప్షన్లో మహావీర అనే అతను ఉదయగిరి నుంచి మచిలీపట్నంకి వచ్చేసి టీచింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడని చెప్తారనమాట. ఓకేనా. మచిలీపట్నం ఏపీ రెఫరెన్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th సెంచరీ ఏడీకి ఆ టైంలో మైసూరు కింగ్ అంటారనమాట. ఎవరు? చాముండరాయ అని. ఇతను ఏం చేస్తాడంటే ఒక పెద్ద స్టాచ్యూని కట్టిస్తాడు, బాహుబలి. ఎక్కడంటే ఏ ప్లేసెస్లో అంటే బోధాన్ దగ్గర ప్లస్ రేవణ బెలగొల దగ్గర, ఈ 2 ప్లేసెస్లో కట్టిస్తాడనమాట. బాహుబలికి ఇంకో పేరు ఏంటంటే గోమటేశ్వర అని కూడా అంటాం అనమాట. ఈ స్టాచ్యూ యొక్క హైట్ వచ్చేసరికి 56 feet ఉంటుంది, లాంగ్ స్టాచ్యూ అనమాట. ఇక్కడ పొజిషన్ ఏంటంటే బాహుబలిది కయోట్ సర్గా అనే ఫామ్లో ఉంటాడనమాట పొజిషన్. ఈ బాహుబలి ఎలా ఉంటాడు? కయోట్ సర్గా అంటే ఏంటంటే కంప్లీట్గా ట్రూ నేచర్, మెడికేషన్ అతను ట్రూ నేచర్ ఆఫ్ సోల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాడని డిపిక్ట్ చేసిద్ది అనమాట. ఆ పొజిషన్లో ఈ స్టాచ్యూని ఏర్పాటు చేశారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాచ్యూలో న్యూడిటీ కూడా మనకు కనిపించిద్ది అనమాట. అన్ని సెన్సెస్ మర్చిపోయి ట్రూగా నేచర్లో సోల్స్తో కలిసిపోయాడనే విధంగా ఇది రిప్రజెంట్ చేశారు. న్యూడిటీ అనే ఎలిమెంట్స్ కూడా వచ్చిద్ది అనమాట. ఈ న్యూడిటీ నుంచే ఒక కొత్త కాన్సెప్ట్ మొదలైద్ది జైనిజంలో. అదేంటంటే దిగంబర సెక్ట్ అనమాట.
ఈ దిగంబర సెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్ధమాన మహావీర ఉన్నారు కదా 24th తీర్థంకర, అతను చెప్పిన ప్రిన్సిపల్ని ఫాలో అయ్యిద్ది అనమాట. ఓకేనా. ఈ దిగంబర సెక్ట్ ఫౌండర్ ఎవరంటే భద్రబాహు 3rd century ADలో అదే ఫైండ్ అవుట్ చేశాడు ఈ సెక్ట్ని. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 5th centuryకి వచ్చేసి ఇంకో సెక్ట్ ఉంది జైనిజంలో చూసుకుంటే, శ్వేతాంబర అని. వీళ్ళు పార్శ్వనాథ ఉంటాడు కదా 23rd తీర్థంకర, అతని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాడు. ఈ శ్వేతాంబర యొక్క ఫౌండర్ ఎవరంటే స్థూలభద్ర. ఓకేనా. ఇవి ఇండియన్ కంటెక్స్ట్ కాబట్టి రాయకుండా చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వచ్చేసరికి 5th century BCలో ఒక లోకల్ కింగ్ ఉంటాడు, యశోధర మహారాజ్ అని. ఓకేనా. ఈ యశోధ మహారాజ్ ఏం చేశాడంటే ప్రతిపాలపురంని బిల్డ్ చేశాడనమాట, ఒక కొత్త సిటీని. ఇది ఎక్కడ చెప్పబడిందంటే ధర్మ కావ్యామృతం అనే టెక్స్ట్లో చెప్పబడింది. ఇది ఎవరు రాశారంటే నయనసేన రాశాడనమాట. దీంట్లో ఈ యశోధర మహారాజ్ అనే అతను ప్రతిపాలపురం అనే సిటీని బిల్డ్ చేశాడు అని ఉంటుంది అనమాట. ఇక్కడ యశోధర మహారాజా గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే ఇతను ఎర్లియస్ట్ జైన్ కింగ్ అనమాట. మన ఏపీలో ఫస్ట్ జైన్ కింగ్, ఎర్లియస్ట్ జైన్ కింగ్ ఎవరంటే ఇతను యశోధర మహారాజు. ఇతని క్యాపిటల్ ఏంటంటే వేనాతటపూరి, తర్వాత కనకపూరి అనమాట. వీటి విజయవాడ ఏన్షియన్ నేమ్స్ అనమాట, ఈ 2 నేమ్స్. ఓకేనా. ఇది ఇతని క్యాపిటల్. నెక్స్ట్ ఇతనికి ఒక సన్ ఉన్నాడు ధనాడ అని. ఈ ధనాడ కూడా ఒక సిటీని కట్టిస్తాడు, దాని పేరు దండపురం అనమాట. తర్వాత దీని నేమ్ మారుతూ వచ్చింది, దండప్రోలుగా అయింది, సండప్రోలుగా అయింది. ప్రజెంట్ ఏమంటున్నారంటే చండోలు అంటున్నారు. చందోలు ఎక్కడ ఉండిద్ది అంటే గుంటూరు దగ్గర ఉందన్నమాట ఈ ప్లేస్. ఓకేనా. ఇది 5th century BCలో ఒక లోకల్ కింగ్ ప్రతిపాలపురం అనే సిటీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ లోకల్ కింగ్ ఎవరంటే ఎర్లియస్ట్ జైన్ అనమాట మన ఏపీలో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాలో ఫస్ట్ కింగ్ ఎవరంటే మహాపద్మనాథ. ఇక్కడ ఇండియన్ కంటెక్స్ట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏపీలో ఇతను కదా. అలానే ఏపీలో చూసుకుంటే పద్మనంద అనే అతను ఫస్ట్ జైన్ కింగ్ అనమాట. అతను కళింగాన్ని క్యాప్చర్ చేసేసి అక్కడున్న జైన్ స్కల్ప్చర్స్ అన్నీ కళింగా నుంచి మగధకి తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఒక జైనిజంలో మూర్తి పూజక్స్ అనే ఒక సెక్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఐడల్స్ని వర్షిప్ చేయడం స్టార్ట్ అవుతాడు. ఇదేంటి శ్వేతాంబర చూసాం, దిగంబర చూసాం, వాళ్ళతో పాటు ఇది కూడా ఉంటుంది మూర్తి పూజక్స్ అని. వీళ్ళు ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ కింగ్ మహాపద్మనంద అనుకున్నాం. నెక్స్ట్ జైన్ కింగ్ ఎవరంటే చంద్రగుప్త మౌర్య అనమాట. ఇంపార్టెంట్ అతను గురువు ఎవరు భద్రబాహు. ఆ భద్రబాహు మౌర్యని, చంద్రగుప్త మౌర్యని సౌత్ ఇండియాకి తీసుకొచ్చేస్తాడనమాట. అంటే ఎక్కడంటే ఎగ్జాక్ట్ ప్లేస్ శ్రావణ బెలగోళకి. ఎందుకంటే నార్త్ ఇండియాలో డ్రాట్ వచ్చింది, అప్పుడు కొంతమంది నార్త్లోనే ఉంటారు, కొంతమంది సౌత్కి వచ్చేస్తారు. అప్పుడు లెడ్ చేసింది భద్రబాహు. ఆ భద్రబాహువే చంద్రగుప్త మౌర్యని తీసుకొచ్చేస్తాడు శ్రావణ బెలగోళకి. ఇక్కడ ఇతను ఫాస్ట్ ఆన్ టు డెత్ చేస్తా చంద్రగిరి హిల్స్ మీద చనిపోతాడనమాట చంద్రగుప్త మౌర్య. ఓకేనా. ఇదంతా ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే హేమచంద్ర సూరి పరిశిష్ట పర్వాణ అనే బుక్ రాస్తాడనమాట, దాంట్లో మెన్షన్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సంప్రీతి గురించి తెలుసుకుందాం. ఈ సంప్రీతి ఎవరంటే అశోక యొక్క గ్రాండ్ సన్ అనమాట. ఇతని గురువు ఎవరంటే సుహాస్తిని అనే అతను ఒక జైన్ అనమాట. నెక్స్ట్ ఈ సంప్రీతి అనే అతను ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి ఒక న్యూ జైన్ సెంటర్ని బిల్డ్ చేస్తాడు. దాని పేరే వడ్డేమాను అని దాని పేరు అనమాట. ఇంకనే ఎవరు బిల్డ్ చేస్తారు? సంప్రీతి. ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. నెక్స్ట్ వచ్చేసరికి సిముక. ఇతను ఒక 2 న్యూ జైన్ సెంటర్స్ని డెవలప్ చేస్తాడు మన ఆంధ్రాలో. ఎక్కడెక్కడంటే కోటిలింగాలలో, మునులగుట్ట దగ్గర అనమాట. ఇవి ఎక్కడ ఉన్నాయంటే కరీంనగర్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇతనే బసదీస్ అని తెలుసా? బసదీస్ అంటే జైన్ మాంక్స్ లివ్ చేయడానికి కట్టిన షెల్టర్స్ అనమాట. ఈ బసదీలు లేటర్ స్టేజెస్లో బస్తీలుగా కన్వర్ట్ అయినాయి అనమాట. ఆ కాలంలో బసదీలు, ఇప్పుడు బస్తీలు అయినాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి యాపనియాస్ అండ్ గోపియాస్ అని ఉంటారనమాట. వీళ్ళు ఎవరంటే జైన్ మాంక్స్. ఎవరెవరు? యాపనియాస్ అండ్ గోపియాస్. ఏం చేస్తారంటే ఈ బసదీల్లో ఉంటూ జైనిజాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసరికి అయ్యన మహాదేవి. ఇతను ఏమేం చేసిద్దంటే నెడుం బసదీని బిల్డ్ చేసిద్ది అనమాట. ఎందుకు? జైన్ మాంగ్స్ కోసం. ఎక్కడ? ఆంధ్రాలో బిల్డ్ చేసిద్ది అనమాట.
ఈమె ఎవరంటే క్వీన్ ఆఫ్ కుబ్జా విష్ణువర్ధన్. ఈస్టర్న్ వెంగి చాళుక్యస్ ఫౌండర్ ఉంటారు కదా, అతని పేరు కుబ్జా విష్ణువర్ధన్. అతని వైఫే అయ్యన మహాదేవి. ఆమె ఏం చేసిద్ది, నెడుం బసదిని బిల్డ్ చేసిద్ది. ఎందుకోసం అంటే జైన్ మాంగ్స్ కోసం ఇన్ ఆంధ్రాలో. సో అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చి నెడుం బసది అనేది ఎక్కడ ఉందంటే విజయవాడ ఇందిరా కేలాద్రి ఐడియా ఉందా, సో ఆ ప్లేస్ అనమాట ఇది బిల్డ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ అనేది జైన్ స్టేట్కి ఫేమస్ అనమాట, జైన్ స్టేట్గా ఇండియాలోనే. సో ఆ గుజరాత్ మాంగ్స్ ఏమని పిలిచేవాళ్ళంటే కవరూరి జైన్ మాంగ్స్ అనేవాళ్ళు. ఎవరిని, గుజరాత్ జైన్ మాంగ్స్ని కవరూరి జైన్ మాంగ్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ మాంగ్స్ని ఈ అయ్యన మహాదేవి ఏం చేసిందంటే ఆంధ్రాకి తీసుకొచ్చింది అనమాట. ఆంధ్రాకి తీసుకొచ్చి వాళ్ళకి బసది ఇచ్చింది. ఆ బసది పేరే నెడుం బసది. ఓకేనా, ఇప్పుడు లాజిక్ అర్థమైందా. ఈ బసది ఎందుకు కట్టించిందంటే గుజరాత్ నుంచి కొంత కవరూరి జైన్ మాంగ్స్ని పిలిపించింది ఆంధ్రాకి. సో పిలిపించినప్పుడు షెల్టర్ ఇవ్వాలి కాబట్టి ఇది బిల్డ్ చేసింది నెడుం బసది. ఇది దీని బ్యాక్గ్రౌండ్, దీని స్టోరీ. ఐ హోప్ ఈ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి దుర్గరాజు అనే ఇతను ఎవరంటే కమాండర్ అనమాట వెంగి చాళుక్యాస్కి. ఇతను ఏం చేస్తాడంటే ఒక టెంపుల్ని కట్టిస్తాడు. దాని పేరు కటిక భరణ జైనాలయం. కటిక భరణ జైనాలయం అనమాట. ఇది ఎవరి కోసం అంటే టెంపుల్ జైన్స్ కోటం ఎట్ వెంగి ప్లేస్ దగ్గర కట్టించాడు. ఓకేనా. నెక్స్ట్ విమలాదిత్య స్పెషాలిటీ ఏంటంటే ఈ వెంగి కింగ్డమ్, వెంగి చాళుక్యాస్లో ఓన్లీ కింగ్ అనమాట హూ టుక్ జైనిజం అని. ఎవరు, విమలాదిత్య ఇస్ ది ఓన్లీ జైన్ కింగ్ ఇన్ వెంగి అనమాట. ఓకే, వెంగి చాళుక్యాస్లో ఇతనికి ఒక గురువు ఉన్నాడు, అతని పేరు త్రికాలయోగి సిద్ధాంతి. నెక్స్ట్ రాష్ట్రకూట కింగ్ ఇంద్రాత్రి అని ఉంటాడు అనమాట. ఇతను కూడా ఒక జైన్ సిటీని కట్టించాడు. దాని పేరు ఏంటంటే దానవులపాడు అనమాట. ఇది ఏరియాలో ఉందంటే కడపలో ఉంది. ఓకేనా. ఈ దానవులపాడు దగ్గర ఏమైందంటే జైన్లో ఆచార్యాస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సల్లేఖన వ్రతాన్ని చేస్తారంట. ఫాస్ట్ ఆన్ టు డెత్ ప్రాక్టీస్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కడ, దానవులపాడు. ఇది కడపలో ఉంది. ఓకే, ఇది కట్టించింది ఎవరంటే ఇంద్రాత్రి, రాష్ట్రకూట కింగ్. సల్లేఖనకి సింబల్ ఏంటంటే నిషిది శిల అనేది సల్లేఖన యొక్క సింబల్ అనమాట. ఇంకో సిటీని కూడా బిల్డ్ చేశారు, దాని పేరే పెరూర్ అనమాట. ఓకేనా, ఇది కూడా జైన్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసరికి కారవేల, మనందరికీ ఐడియా ఉన్నారు కదా, ఆ కారవేల ఏం చేశాడంటే జైన్ కౌన్సిల్ని కన్వే చేశాడనమాట కుమారగిరి హిల్స్ దగ్గర. ఎందుకంటే శ్వేతాంబరాస్ దిగంబరాస్ని యునైట్ చేయడానికి. కుమారగిరి హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సా దగ్గర ఉన్నాయి. ఓకేనా, ఇది కాస్త కింగ్స్ కానీ క్వీన్స్ కానీ కమాండర్స్ కానీ జైనిజానికి ఏపీలో ఎలా హెల్ప్ అయ్యారని ఇప్పుడు దాకా మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఆచార్యాస్ గురించి చూద్దాం, ఇంపార్టెంట్. ఫస్ట్ జైన్ మాంక్ ఎవరంటే ఆంధ్రాలో కొండకుండనాచార్య అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ జైన్ మాంక్ ఇన్ ఆంధ్ర ఎవరంటే కొండకుండనాచార్య. ఓకేనా. ఇతను ఫాలో అయింది ఏంటంటే దిగంబర జైనిజాన్ని ఫాలో అయ్యారనమాట. ఆ దిగంబర జైనిజంలో సబ్సెక్ట్స్ కూడా ఉంటాయి సంఘాస్గా, సబ్ బ్రాంచెస్ ఆర్ సంఘాస్ కూడా అంటారు. అవేంటంటే మూల సంఘ, కష్ట సంఘ, మధుర సంఘ, గోప్య సంఘ, ఇవి ఉంటాయి అన్నమాట దిగంబర జైనిజంలో. ఓకేనా, ఈ దిగంబర జైనిజంలో కొన్ని సబ్సెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకున్నాం. ఇతను ఆ సబ్సెక్ట్లో దేనికి సంబంధించినవాడు అంటే మూల సంఘానికి సంబంధించినవాడు. ప్లస్ కొండనాచార్య యాక్చువల్ నేమ్ ఏంటంటే పద్మ భట్టారిక అనమాట. అతని నేటివ్ ప్లేస్ వచ్చేసరికి కొనకండ్ల విలేజ్ నియర్ వజ్రకరూర్ ఇన్ అనంతపూర్ దగ్గర. ఓకేనా, అతని నేటివ్ ప్లేస్. ఇతను 84 టెక్స్ట్ని కంపోజ్ చేశాడు ప్రాకృతిలో. దాంట్లో సమ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సమయసారము ఒకటి, ప్రవచన సారము ఒకటి, నెక్స్ట్ పంచస్థికాయ ఒకటి, ప్రవచన సారము, సమయసారము. ఈ మూడింటిని కలిపి ఏమనేవాళ్ళంటే సారత్రయము అనేవాళ్ళు అనమాట. సారత్రయము అంటే ఈ మూడు. అతను 84 టెక్స్ట్ కంపోజ్ చేస్తే దాంట్లో ఇంపార్టెంట్ ఇవన్నమాట. ఓకేనా, ఈ టెక్స్ట్లన్నీ బోత్ శ్వేతాంబరాస్ ప్లస్ దిగంబరాస్ని ఫాలో అయ్యి రెస్పెక్ట్ చేసినాయి అనమాట. అంటే ఒక్క సెక్ట్కి ఇది పరిమితం అవ్వలేదు ఈ టెక్స్ట్లన్నీ. ఈ రెండు వీటిని ఈక్వల్గా ఫాలో అయ్యి ప్లస్ రెస్పెక్ట్ చేసినాయి అనమాట. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ కొండనాచార్య అనే అతను
దశ దశభక్తి మూలచార్య అనే వాటిని కూడా రాశాడు అనమాట. నెక్స్ట్ ఒక 2 సెక్షన్ కూడా ఇతను స్టార్ట్ చేశాడు ఓన్గా. ఏంటంటే అవి వక్రగచము బలాత్కార గణము. ఏంటిది? వక్రగచము బలాత్కార గణము. ఓకే, ఎక్కడ పాపులర్ అంటే మన కడపలో ఎక్కువ ఈ 2 సెక్స్ పాపులర్ అనమాట. ఎవరు స్టార్ట్ చేశారంటే కొండకుండనాచార్య. ఇతను ఫస్ట్ జైన్ మంక్ అనమాట ఆంధ్రాలో. ఓకేనా. ఇతనికి 3 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఎవరెవరంటే కొండకీర్తి ఒక అతను. ఇతను ఏం రాశాడంటే వాతర అనే బుక్ని రాశాడు అనమాట. ఇదేంటంటే కామెంటరీ, ఒక టైప్ ఆఫ్ కామెంటరీ సారత్రయము. ఇది ఉంది కదా సారత్రయము, దాని మీద కామెంటరీ అనమాట. ఇది సారత్రయం. ఓకేనా. ఎవరు రాశారు? కొండకీర్తి, వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఆఫ్ కొండకుండనాచార్య. ఏంటిది? అది వాటర. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బలకి పించ. నెక్స్ట్ ఇంకోరు ఎవరంటే సామంత భద్ర అనమాట. ఇతను జైనిజాన్ని తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆచార్యస్ ఆంధ్రాలో. సెకండ్ వచ్చేసరికి ఉగ్రాదిత్య, విజయనగరం దగ్గర ఉండేవాడు. సింహానంది, కడప అనమాట. ఓకేనా. వీళ్ళు ఇంపార్టెంట్ ఆచార్యస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ జైన్ పోయిట్స్ ఉండేవాళ్ళు ఏపీలో. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి పంప అనమాట. ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసరికి వంగిపర్రు మండలం. ఓకేనా. ఇతను ఫస్ట్ వెంగి చాళుక్యస్ కింగ్డమ్కి సంబంధించిన అతను ఇనిషియల్గా. సో కాకపోతే వెంగి చాళుక్యన్ కింగ్డమ్లో శైవిజం ఎక్కువ ఉండేది. ఆ శైవేట్స్ అనేవాళ్ళు ఇంటాలరెంట్గా ఉండేవాళ్ళు జైనిజం అన్న ఈ రిలీజియస్ పట్ల. సో పంపాని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా పంప మైగ్రేట్ అయ్యి తెలంగాణకు వచ్చాడనమాట. తెలంగాణలో ఎవరు ఉండేవాళ్ళు ఆ టైంలో అంటే వేములవాడ చాళుక్యస్ రూల్ చేసేవాళ్ళు. దాంట్లో వన్ ఆఫ్ ది కింగ్ ఎవరంటే హరికేసరి 2 అనమాట. ఈ హరికేసరి 2లో కోర్ట్ పోయిట్గా జాయిన్ అవుతాడు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి. నెక్స్ట్ ఇక్కడ జైనిజాన్ని డెవలప్ చేస్తాడు ఇక్కడ కోర్ట్ పోయిట్గా ఉండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇతను కర్ణాటకకి వెళ్ళిపోయి అక్కడ రాష్ట్రకూట కోర్ట్స్లో కోర్ట్ పోయిట్గా జాయిన్ అవుతాడనమాట. సో అక్కడ జాయిన్ అయిన టైంలో కన్నడని డెవలప్ చేస్తూ ఉంటాడు అనమాట, జైనిజాన్ని ప్రమోట్ చేస్తా. ఓకేనా. అందుకని ఇతన్ని ఆదికవి ఆఫ్ కన్నడ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ఆదికవి ఆఫ్ కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి కవిత్రయం అని విన్నారా కన్నడ లాంగ్వేజ్లో? పంప పొన్న రన్న అని ఇతను అనమాట, వన్ ఆఫ్ ది మెంబర్. నెక్స్ట్ ఇతను కొన్ని బుక్స్ రాశాడు. ఏంటంటే విక్రమార్జున విజయం, పంప భారతం అని ఇంకా చాలా రాశాడు, కొన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ జైన్ పోయిట్ ఎవరంటే ఆంధ్రాలో జీన వల్లభ అనమాట. ఇతను పంప యొక్క బ్రదర్ అనమాట. ఓకేనా. ఇతను ఒక ఇన్స్క్రిప్షన్ ఇస్తారు, కురికియాల ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇదే లాంగ్వేజెస్లో రాసిందంటే తెలుగులో రాసింది, సాంస్క్రిట్లో రాసింది, కన్నడలో రాసింది. సో ఈ జైన వల్లభ అనే అతను ఒక జైన్ సెంటర్ని డెవలప్ చేస్తాడు. దాని పేరే బొమ్మలగట్టు అనమాట. వేములవాడ దగ్గరలో ఉండిద్ది. బొమ్మలగట్టు అనే జైన్ సెంటర్ని జైన వల్లభ డెవలప్ చేశాడు. నెక్స్ట్ సోమదేవ సూరి ఇంకో అనదర్ జైన్ పోయిట్ అనమాట, ఇంపార్టెంట్. అతను కథా సరిత్ర సంగ్రామం రాశాడు. కథా సరిత్సాగరం. ఓకే. ఇదేంటంటే కొన్ని స్టోరీస్ని టేల్స్ని కలెక్ట్ చేసి ఒక బుక్లో రాశారు. ఓకేనా. నెక్స్ట్ ఇతను నీతి వ్యాఖ్యామృతం అనే సాంస్క్రిట్ టెస్ట్ని కూడా రాశాడు అనమాట. నీతి వ్యాఖ్యామృతం ప్లస్ షద్వాద చాల సింహ అనే టైటిల్ ఇతనికి ఇచ్చారనమాట. షద్వాద చాల సింహ అనే టైటిల్ ఉంది. ప్లస్ నీతి వాక్యామృతం అనే సాంస్క్రిట్ టెస్ట్ని రాశాడు. కథా సరిత్సాగం అనే బుక్ని కూడా రాశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ జైన్ సెంటర్స్ వచ్చేసరికి కోటిలింగాల, మునులగుట్ట, విజయవాడ, వేములవాడ. కడపలో వచ్చేసరికి పేరూరు, సిద్ధవటం, దానవులపాడు. తర్వాత బోధాన్ కూడా ఒక ఇంపార్టెంట్ జైన్ సెంటర్. పొట్ల చెరువు అంటే ప్రజెంట్ డే పటాన్ చెరువు అనమాట. ఇది ఇంపార్టెంట్ జైన్ సెంటర్. నెక్స్ట్ కొలనుపాక, ఇది ఒక ఇంపార్టెంట్ జైన్ సెంటర్. ఇదండి ఆచార్యస్ని చూసాం, జైన్ పోయిట్స్ని చూసాం, ఇండియన్ కంటెక్స్ట్ కూడా దీంట్లో ఎలాబొరేట్గా చూసాం. ప్లస్ ఏపీకి రిలేటెడ్ కొన్ని కింగ్స్, క్వీన్స్, కమాండర్స్ ఏమేమి చేశారో చూసాం. సో దీంతో మనకి రైజ్ ఆఫ్ జైనిజం ప్లస్ రైజ్ ఆఫ్ బుద్ధిజం ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ వేరే చాప్టర్ డీల్ చేద్దాం. థ్యాంక్ యూ.